ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. పశ్చిమాసియాలో మళ్లీ చెలరేగుతున్న యుద్ధం మరో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందన్న భయం అంతటా నెలకొంది. ఇరాన్ అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు భూగోళాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఈ కీలక తరుణంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రధాని మోడీకి ఫోన్ చేయడం సంచలనం సృష్టించింది. నిన్నటి వరకు పాకిస్తాన్ను నమ్మిన అమెరికా ఇప్పుడు పూర్తిగా భారత్ వైపు చూడడం గమనార్హం. యుద్ధాన్ని ఆపే శక్తి, సామర్థ్యం ప్రధాని మోడీకి మాత్రమే ఉన్నాయని ప్రపంచ దేశాలు నమ్ముతున్నాయి. శాంతి చర్చల్లో మోడీ సూచనలు తీసుకోవాలని ట్రంప్ నిర్ణయించుకోవడం ప్రపంచ వేదికపై భారత్ ప్రాముఖ్యతను మరోసారి చాటి చెప్పింది. ఇప్పుడు అందరి దృష్టి మోడీ తీసుకునే నిర్ణయాల మీద, భారత్ అడుగుల మీదనే ఉంది. చర్చలు విఫలమైతే భారత్ సిద్ధం చేసిన ప్లాన్ బి ఏంటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించేందుకు మా బ్యూరో చీఫ్ విజయ్ అందుబాటులో ఉన్నారు. విజయ్, ఇటు శాంతి చర్చల్లో మోడీ సూచనలు తీసుకుంటున్నారని చెప్తున్నారు. ఆ సూచనలు ఏమిటంటారు? ఇప్పటి వరకు పాకిస్తాన్ నమ్మిన అమెరికా ఇప్పుడు భారత్ వైపు తిరగడానికి ప్రధాన కారణం ఏంటి? ఇక్కడ క్లియర్గా కొన్ని విషయాల్ని ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఉంది దీపిక. ప్రధాని మోదీ అలాగే ట్రంప్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య దాదాపుగా కొన్ని సంవత్సరాల నుంచి కూడా దేశ అధ్యక్షులతో పాటుగా ఇద్దరి మధ్య కూడా ఒక సపరేట్ మైత్రి కూడా ఉంది. అంటే ఇద్దరు కూడా స్నేహితులుగా ఒకరినొకరు సంబోధించుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ అమెరికాలో ఉన్నటువంటి మన భారతీయులందరూ అలాగే అమెరికన్స్తో సహా అక్కడ ఘన స్వాగతం పలికి దాదాపుగా ఒక భారతదేశ ప్రధానికి ఏ స్థాయిలో అక్కడ గ్రాండ్ వెల్కమ్ చెప్పారో ప్రత్యేకంగా మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇద్దరు కూడా ఒకే వేదికని పంచుకున్నారు, అక్కడ పార్టిసిపేట్ చేశారు. సో అమెరికా అధ్యక్షుడు ఆ హోదాలో ఉండి కూడా ఒక భారత ప్రధానమంత్రికి ఈ స్థాయిలో గుర్తింపు ఇవ్వడం, ప్రత్యేకత ఇవ్వడం అనేది అప్పట్లోనే ప్రపంచం అంతా కూడా చూసినటువంటి పరిస్థితి. అదేవిధంగా ట్రంప్ కూడా ప్రతి సందర్భంలో కూడా ఆపరేషన్ సింధూర్ జరిగినటువంటి ఆ టైంలో కావచ్చు, ఆ తర్వాత జరిగినటువంటి అనేక పర్యాయాల్లో కూడా నా స్నేహితుడు భారత ప్రధాని నరేంద్ర మోదీ అనేటువంటి విషయాన్ని ఆయన సంబోధిస్తూ వచ్చారు. ఇవాళ నరేంద్ర మోదీ కూడా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ తనకు ఫోన్ చేసినటువంటి విషయాన్ని నేరుగా ఆయన కూడా కన్ఫర్మ్ చేస్తూ ట్వీట్ చేసినటువంటి ఆ ఇన్ఫర్మేషన్ కూడా, ఆ ట్వీట్ కూడా ఒకసారి మనం పరిశీలించినట్లయితే సో మోదీ కూడా మై ఫ్రెండ్ డొనాల్డ్ ట్రంప్ అనేటువంటి విషయాన్ని ఇక్కడ సంబోధించారు. ఎందుకు ప్రత్యేకంగా ఈ అంశాన్ని మనం మాట్లాడుకోవాలంటే ఇప్పుడు మిత్రుడికి మిత్రుడే ఇప్పుడు అవసరమైనటువంటి సమయంలో కష్టకాలంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు అనేది మనం మొదటి నుంచి కూడా చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్కి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పూర్తిగా చిక్కుకుపోయినటువంటి పరిస్థితులు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు పూర్తిగా ఇరాన్తో జరిపినటువంటి యుద్ధం వల్ల ప్రపంచ దేశాలన్నీ కూడా పూర్తిగా అమెరికా మీద ఒత్తిడి తీసుకొస్తున్నాయి. ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అమెరికా కంట్రోల్లో రాకపోతే అమెరికా పరువు పోతుంది, అమెరికా ప్రతిష్ట దెబ్బతింటుంది. కేవలం యుద్ధాలను అలాగే వెపన్స్ను అమ్ముకొని సొమ్ము చేసుకొని బతుకుతున్నటువంటి అమెరికాకు ఇప్పుడు ఖచ్చితంగా దీని మీద పై చేయి సాధించాలి, లేదంటే చర్చలు జరగాలి. చర్చలు జరిగితే అది అటు అమెరికాకు ఉపయోగపడాలి, అలాగే అమెరికా కూడా మిగిలినటువంటి దేశాలు అదే విధంగా ట్రేడింగ్ చేయాలి, అలాగే డాలర్ వాల్యూని పడిపోకుండా దాన్ని నిలబెట్టేటువంటి ప్రయత్నం చేయాలి. వీటన్నిటి కోసం ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్కు ఏ విధంగా అయినా సరే పరువు పోకుండా, అమెరికా పరువు గంగలో కలపకుండా, ముఖ్యంగా అరేబియా సముద్రంలో కలిసిపోకుండా ఉండాలంటే ఇక ఉన్నటువంటి ఒకే ఒక ఆప్షన్, అది ఇండియాకి సంబంధించినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేవలం మన దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లోనూ, ముఖ్యంగా బ్రిక్స్ దేశాలు అలాగే నాటో దేశాల్లో కూడా ఎలాంటి మైత్రి, ఎలాంటి సంబంధాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని మనం ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు భారత్ ఒక మధ్యవర్తిగా ఎంటర్ అయితే ఈ యుద్ధంలో ఏం చేయబోతుంది, ఈ విషయాలను ఎందుకు చెప్పాలంటే పాకిస్తాన్ ఒకసారి మనం కంపారిజన్ చేసుకుందాం. ఎందుకంటే ఇస్లామాబాద్లో ఒక స్థాయి మొదటిసారి చర్చలు జరిగితే అమెరికా ఎక్కడ కూడా పాకిస్తాన్ని ఒక పెంపుడు కుక్కలాగా చూసేటువంటి పరిస్థితి. ఎందుకంటే అమెరికా వేసేటువంటి బిస్కెట్లకు, అమెరికా వేసేటువంటి ఫినాన్షియల్ సపోర్ట్కు ఆశపడి, అలాగే అమెరికా ఇచ్చేటువంటి నిధులు, అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి పనికిరాని ఒక మిలిటరీ వెపన్స్ను వాడేటువంటి పాకిస్తాన్ అమెరికా ఏది చెప్తే అది తోక ఒప్పుకుంటూ అమెరికా మాటలు వింటుందనేటువంటి విషయాన్ని అటు ప్రపంచ దేశాలకు తెలుసు, అలాగే ఇరాన్కు కూడా తెలుసు. అయితే ఇప్పుడు ఇరాన్ కూడా చర్చలకు ఎందుకు ముందుకు
ముందుకు వచ్చిందంటే ఎస్, ఇప్పుడు అమెరికా ఏం చెప్తుందో చూద్దాం, అమెరికా డిమాండ్స్ ఏందో చూద్దాం. మన డిమాండ్స్ని అమెరికా ముందుంచాలి కాబట్టి నేరుగా ప్రత్యక్షంగా ఎదురెదురుగా ఒక చర్చలు జరగాలి కాబట్టి ఇది ఏ స్థాయికి వస్తుందనేటువంటి ఉద్దేశంతోనే ఇరాన్ కూడా అమెరికా చర్చలకు పిలవగానే, అలాగే ఇస్లామాబాద్లో జరిగినటువంటి చర్చలు కూడా సో ఇరాన్కి సంబంధించినటువంటి ప్రతినిధులు హాజరయ్యారు, అలాగే అమెరికాకు సంబంధించినటువంటి ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ హాజరయ్యారు. అయితే ఇక్కడ చర్చలు ఏ మాత్రం కూడా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఎందుకంటే ఒక మధ్యవర్తిగా ఉన్నప్పుడు ఒక రెండు దేశాలు కానీ లేదంటే ఇద్దరు వ్యక్తులు కానీ కొట్టుకుంటున్నప్పుడు మధ్యలో ఒక పెద్ద మనిషి గానో లేదంటే ఒక మీడియేటర్ గానో మధ్యవర్తిగా వచ్చినప్పుడు అటువైపు వాళ్ళని సముదాయించాలి, అలాగే ఇటువైపు వాళ్ళని సముదాయించాలి. ఇద్దరిని సముదాయించి సో ఇద్దరిని కూడా ఒప్పించి మధ్య మార్గంగా ఆ చర్చల్ని ఒక కొలిక్కి తీసుకువచ్చే వాళ్ళే మధ్యవర్తిగా మనం పిలుస్తుంటాం. కానీ పాకిస్తాన్కి ఇప్పుడు అంత సీన్ లేదనే చెప్పాలి. ఎందుకంటే పాకిస్తాన్ అమెరికా మీద డిపెండ్ అయింది, అమెరికా వేసేటువంటి ఆ నిధుల ముష్టి మీదే ఆధారపడినటువంటి పరిస్థితి పాకిస్తాన్ది. అలాగే ఇరాన్తో కూడా ఒక రకంగా సంబంధాలను కొనసాగిస్తున్నటువంటి దేశం పాకిస్తాన్. అయినా కూడా ఇప్పుడు పాకిస్తాన్కి సంబంధించి ఇటీవల మనం చూసినట్లయితే సౌదీ అరేబియాతో కూడా ఒక డీలింగ్ పెట్టుకుంది. సౌదీ అరేబియా మీద అలాగే అక్కడ ఉన్నటువంటి గల్ఫ్ కంట్రీస్ మీద కూడా అలాంటి రిలేషనే కొనసాగిస్తున్నటువంటి పాకిస్తాన్ ఏ దేశంతో అయినా సరే వ్యక్తిగతమైనటువంటి రిలేషన్ మాత్రమే మెయింటైన్ చేస్తుంది. తనకు ఉపయోగపడేటువంటి స్వార్థంగా ఉండేటువంటి ఆ రిలేషన్ మీదే తప్ప ప్రపంచ దేశాలకు ముఖ్యంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడేటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తి సామర్థ్యాలు ఆ స్థాయి ప్రతిష్ట పాకిస్తాన్కు లేదు అనేటువంటి విషయాన్ని మనం మరొకసారి ఇక్కడ రిపీట్ చేయాలి. అదే జరిగింది మొదటిసారి జరిగినటువంటి చర్చల్లో పాకిస్తాన్ ప్రమేయం ఎక్కడా ఏమీ లేదు. కేవలం ఒక పాకిస్తాన్కి సంబంధించినటువంటి ప్రాంతాన్ని వేదికగా చేసుకున్నారు. సో రెండు దేశాలు కూడా అక్కడ కూర్చొని మాట్లాడుకునేటువంటి ప్రయత్నం మాత్రమే జరిగింది. కానీ అటు అమెరికాకు కానీ ఇరాన్కి కానీ నచ్చజెప్పేటువంటి స్థితి పాకిస్తాన్కు లేదు అనేది అటు ఇరాన్కు క్లారిటీ వచ్చింది, అమెరికాకు కూడా క్లారిటీ వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఎస్, ఈ చర్చల్లో కూడా చర్చలు ప్రధానంగా జరగడానికి దీని వెనక్కున్నటువంటి అతిపెద్ద శక్తి చైనా. ఈ విషయం అటు అమెరికాకు తెలుసు, ఇరాన్కు తెలుసు. సో ఇరాను అత్యంత దోస్తీగా ఉన్నటువంటి దేశం చైనా, అలాగే ఇరాన్ను ట్రేడింగ్ కానీ వ్యాపారం కానీ చేసేటువంటి దేశం చైనా. కాబట్టి చైనా ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ క్లోజ్ అయిపోతే, అలాగే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచి వచ్చేటువంటి షిప్స్ అంతా కూడా ఒక రకంగా ట్రాన్స్పోర్టేషన్ ఆగిపోతే దాదాపుగా 15 నుంచి 20% ఇరాన్కి సంబంధించినటువంటి క్రూడ్ ఆయిల్ మీద డిపెండ్ అయినటువంటి చైనాకు పూర్తి స్థాయిలో నష్టం జరుగుతుంది. కాబట్టి ఇమీడియట్గా ఈ వార్ని క్లోజ్ చేస్తే ఓవైపు అమెరికా పరువు పోయింది, అమెరికా ప్రతిష్ట పోయింది, అమెరికాను ఎక్కడా కూడా ఓడించే స్థితిలోకి వచ్చేసింది ఇరాన్. కాబట్టి అమెరికా పరువు పోయింది, అలాగే ఇరాన్ కూడా చర్చలకు ఒప్పిస్తే ఇప్పుడు తమకు జరగాల్సినటువంటి ప్రయోజనం అంతా కూడా పూర్తి స్థాయిలో జరుగుతుంది. అదేవిధంగా ఇక చైనా నెంబర్ 2 అంటే అమెరికా తర్వాత అటు వ్యాపార పరంగా ఆర్థిక పరంగా డాలర్ స్థానంలో యువాన్ అంటే చైనాకు సంబంధించినటువంటి కరెన్సీని తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు కూడా జరిగాయి. కాబట్టి సో అల్టిమేట్గా చైనాకు దీనివల్ల ప్రయోజనం ఉంది. కాబట్టి ఈ చర్చలకు ఇరాన్ను ఒప్పించింది చైనా. కాబట్టి ఇప్పుడు అమెరికాకి ఈ విషయం మీద కూడా క్లారిటీ వచ్చింది. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ని నమ్మేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి అందుకే డొనాల్డ్ ట్రంప్ దిగి వచ్చాడు. ఆపరేషన్ సింధూర్ టైంలో మన మీద ఎలాంటి వ్యాఖ్యలు చేసినా ఈ యుద్ధాన్ని ఆపరేషన్ సింధూర్ని ఆపింది నేనే, రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపింది నేనే. ఆ తర్వాత భారతదేశం మీద భారీ స్థాయిలో 50% పైగా సుంకాలను టారిఫ్లను విధించినటువంటి ట్రంప్ ఆ తర్వాత ఏ విధంగా వెనకడుగు వేసినటువంటి పరిస్థితి మనం చూసాం. కాబట్టి డొనాల్డ్ ట్రంప్కి అమెరికాకి ఉన్నటువంటి ఏకైక దిక్కు భారత్, ఏకైక మిత్రుడు నరేంద్ర మోదీ. అందుకోసమే నరేంద్ర మోదీకి డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేశారు. 45 నిమిషాల పాటు సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా రెండో దఫా చర్చలు జరగబోతున్నాయనేటువంటి ప్రకటన చేసే ముందే డొనాల్డ్ ట్రంప్ నరేంద్ర మోదీకి ఫోన్ చేశారంటే ఒకవేళ మళ్ళీ పాకిస్తాన్ వేదికగా ఈ రెండో దఫా చర్చలు జరగబోతున్నాయనేటువంటి విషయాన్ని నేరుగా డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. కాబట్టి ఈ చర్చలు కూడా విఫలమైతే, ఈ చర్చలు కూడా కొలిక్కి రాకపోతే అప్పుడు ప్లాన్ బి కింద భారత్ ఎంట్రీ ఇచ్చేటువంటి అవకాశాలు లేకపోలేదు అనేది ఇప్పుడు ప్రపంచ ఆర్థిక నిపుణులు విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. దీపిక, విజయ్, ప్రపంచ దేశాలు నిజంగానే మోడీ పైన ఆశలు పెట్టుకున్నాయి, లేకపోతే ఇది ఏమైనా రాజకీయ స్ట్రాటజీ అనుకోవచ్చా? ఎస్ దీపిక, ఎందుకు ఇచ్చి ఆ ప్లాన్ బి సూచనలు ఏ విధంగా ఉండనున్నాయి? ఎస్ దీపిక, ఇప్పుడు ఇద్దరు మధ్య గొడవ జరిగినప్పుడు లేదా రెండు దేశాల మధ్య గొడవ జరిగినప్పుడు ఇద్దరితో మంచి సంబంధాలు కలిగి ఉన్నటువంటి ఆ దేశం కానీ ఆ దేశ నాయకుడు కానీ మధ్యవర్తిగా ఉండడం అనేది చూస్తుంటాం. అదే స్థాయిలో ఇద్దరికి సమానమైనటువంటి హోదా కలిగినటువంటి ప్రతిష్ట కలిగినటువంటి
స్టేచర్ ఉన్నటువంటి వ్యక్తుల్నే మనం ఆ దేశాలనే ఎక్కడైనా పరిగణలోకి తీసుకుంటారు. సో ఇప్పుడు ఆ స్టేచర్ కానీ, ఆ హోదా కానీ, ఆ స్థాయి కానీ పాకిస్తాన్కి లేదు. కాబట్టి పాకిస్తాన్ బదులు ఇండియా ఎంటర్ అయితే, ఇండియా మధ్యవర్తిగా ఉంటే ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది అనేది ఇప్పుడు అమెరికా కూడా లెక్కలు వేసుకుంది. ఎందుకంటే చైనా మనకు కూడా, పాకిస్తాన్ ఏ విధంగా మనకి శత్రువో చైనా కూడా అలాంటి శత్రువే మనకి. ఎందుకంటే చైనాతో మనం కూడా బార్డర్ షేర్ చేసుకుంటున్నాం. చాలా సంవత్సరాల నుంచి కూడా చైనాతో మనకి అక్కడ ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి బార్డర్ ఇష్యూస్ మనకు ప్రత్యేకంగా తెలిసిందే. అదేవిధంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో మన జీడిపి ఇప్పుడు 4th ప్లేస్కి వచ్చింది. సో ఇప్పుడు చైనాని బీట్ చేసి మనం వెళ్ళేటువంటి పరిస్థితులు కాస్త దగ్గరలో ఉన్నాం. కాబట్టి చైనాకి ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రత్యర్థి ఆర్థిక పరంగా, వాణిజ్య పరంగా చూస్తే అది భారత్. అదేవిధంగా ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ కలిగినటువంటి దేశం, చైనాతో పోటీ పడేటువంటి దేశం భారత్. ఎందుకంటే దాదాపు 150 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి దేశం. కాబట్టి ఏ దేశమైనా, ఏ ప్రపంచ దేశాల్లో ఏ దేశమైనా కానీ ఒక ప్రోడక్ట్ని కానీ మార్కెటింగ్ చేయాలంటే, ఆ ప్రోడక్ట్ని యూజ్ చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళకి ముందుగా గుర్తొచ్చేది భారత్. కాబట్టి భారత్తో ఒక సత్సంబంధాలను మెయింటైన్ చేయాలని ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశమైనా కోరుకుంటుంది. తద్వారా వాళ్ళకి ప్రయోజనం ఉంటుంది, అదేవిధంగా మన భారతదేశానికి కూడా ప్రయోజనం ఉంటుంది. కాబట్టి సో భారతదేశంతో చెలిమే కోరుకుంటారు తప్ప ఎక్కడో కూడా భారతదేశంతో శత్రుత్వాన్ని ప్రత్యర్థిగా భావించే పరిస్థితి ఉండదు. కానీ చైనా ఈ విషయంలో మనకి కాంపిటేటర్గా ఉంది. కాబట్టి చైనాకు కూడా మనం కాంపిటేటర్. కాబట్టి ఇప్పుడు శత్రువు మిత్రుడు అనేటువంటి ఫార్ములాని ఇప్పుడు అమెరికా ఫాలో అవుతుంది. కాబట్టి ఇప్పుడు అమెరికాకు కూడా చైనా పోటీదారుడు. అమెరికాకు కూడా అటు వెపన్స్ పరంగా, మిలిటరీ పరంగా, డిఫెన్స్ పరంగా చూస్తే చైనా ప్రధాన కాంపిటేటర్. కాబట్టి ఇప్పుడు సో భారత్ చైనాతో పోలిస్తే ఇప్పుడు భారతే మిత్రుడు. కాబట్టి ఇప్పుడు అమెరికా భారత్ వైపు చూస్తుంది. అమెరికా ఇప్పుడు భారత్ వైపు చూసి, నరేంద్ర మోదీ వైపు చూసి, ఒకవేళ ఈ చర్చలు సఫలం కాకపోతే భారత్ దౌత్యాన్ని కూడా కోరినటువంటి పరిస్థితిగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇరాన్తో మనకు మంచి సంబంధాలు ఉన్నాయి, అలాగే ఇజ్రాయెల్తో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. సో సీజ్ ఫైర్ అయినటువంటి సమయంలో ఎందుకు ఇజ్రాయెల్ విషయాన్ని కూడా ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాలంటే దీపిక, ఇక్కడ సీజ్ ఫైర్ అయిన వెంటనే ఇజ్రాయెల్ ఎక్కడా కూడా అమెరికా అధ్యక్షుడు ఇరాన్ ప్రకటించినా కూడా పట్టించుకోకుండా నేరుగా లెబనాన్ మీద అటాక్ చేసింది. లెబనాన్ మీద అటాక్ చేసి వరుస సంఖ్యలో మిసైళ్ళ దాడి అక్కడ చేసింది. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ చర్చలు సీజ్ ఫైర్ అనేది కొనసాగడం అనేది ఇజ్రాయెల్కి ఇష్టం లేదు. కాబట్టి అప్పుడు ఇరాన్ నేరుగా ఏం చెప్పిందంటే, ఇజ్రాయెల్ సీజ్ ఫైర్ని ఉల్లంఘిస్తుంది, లెబనాన్ మీద అటాక్ చేస్తుంది, ముందు అది ఆపితేనే మన చర్చలు అనేవి ముందుకెళ్తాయనేటువంటి కండిషన్ పెట్టడంతో విధి లేక అమెరికా ఇప్పుడు ఇజ్రాయెల్ మీద ఒత్తిడి తీసుకురావడంతో ప్రస్తుతానికి ఇజ్రాయెల్ అయితే మౌనంగా ఉంది. కానీ ఇజ్రాయెల్కు అత్యంత ప్రధానమైనటువంటి మిత్రదేశం భారత్. సో చరిత్ర నుంచి మనం గమనిస్తే మనల్ని అక్కడ ఒక రకంగా చెప్పాలంటే ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, ఆ దేశంలో ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా మనకి ఇమీడియట్గా అత్యవసరం వస్తే భారత్ వైపే చూడాలి, భారతే మనకి శాశ్వత మిత్రుడు అనేటువంటి విషయాన్ని వాళ్ళ రాజ్యాంగం లాంటి దాంట్లో కూడా రాసుకున్నటువంటి పరిస్థితి. వాళ్ళ పార్లమెంట్లో కూడా మన దేశ ప్రధానికి ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవాన్ని ఇస్తూ కూడా ఇటీవల పర్యటనలో కూడా ఆ విషయాన్ని కూడా మనం ప్రస్తావించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇజ్రాయెల్ని మనం ఒకవైపుని ఒప్పించవచ్చు, అదేవిధంగా అమెరికా కూడా మనతో మంచి సంబంధాలు ఉంది. కాబట్టి అమెరికాకు ప్రయోజనం కలుగుతూ, అలాగే భారతదేశానికి, అలాగే ప్రపంచ దేశాలకన్నిటికీ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ముఖ్యంగా వాణిజ్య పరంగా, ఆర్థిక పరంగా ఏ దేశం కూడా నష్టపోకుండా ఒక పెద్దన్న పాత్రలో నిర్ణయం తీసుకునేటువంటి శక్తి సామర్థ్యాలు ఇండియాకున్నాయి, అలాగే మన దేశ ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ట్రంప్ నరేంద్ర మోదీకి కాల్ చేసి అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితుల మీద విశ్లేషించారు. సో రేపు చర్చల్లో ఏం జరగబోతుంది అనేటువంటి విషయాన్ని కూడా ప్రస్తావించారు. చర్చలు ఫెయిల్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, ప్లాన్ బి ఏంటి అనేటువంటి విషయాన్ని కూడా ఇప్పుడు ముందుంచుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీపిక, విజయ్, భారత మధ్యవర్తిత్వం కనుక విజయవంతమైతే గ్లోబల్ స్థాయిలో భారత స్థానం ఎలా మారుతుంది? ఎస్, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పాకిస్తాను నిజంగా అందరూ షాక్ అయ్యారు. పాకిస్తాన్ ఏంది, ఒక మీడియేటర్గా ఉండడం ఏంది, దౌత్యం చేయడం ఏంటి, పాకిస్తానే అడుక్కునేటువంటి స్థితిలో ఉంటే పాకిస్తాన్ ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి ఓ దేశానికి కట్టాల్సినటువంటి అప్పులు తీర్చలేక చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితుల్లో ఉంటే IMF ఫండ్స్ వస్తేనే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు, అక్కడ ఆ దేశానికి సంబంధించినటువంటి నాయకత్వం ఇవ్వాల్సినటువంటి నిత్యావసర సరుకులు, ఇతరితర వస్తువులన్నింటినీ కూడా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అమెరికా లేదా వేరే ఏ దేశాల్లో ఇచ్చేటువంటి ముష్టి మీద ఆధారపడేటువంటి పాకిస్తాన్ ఏంటి ఇప్పుడు రెండు దేశాల మధ్య ఒక దౌత్యాన్ని కుదర్చడం ఏంటి అనేది కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా షాక్ అయ్యాయి. మరోవైపు పాకిస్తాను
అన్నిటికంటే కూడా డేంజరస్ కంట్రీ. ఎందుకంటే పాకిస్తాన్లోనే ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయి. పాకిస్తానే ఉగ్రవాదకు సంబంధించినటువంటి అక్కడ కార్యకలాపాలని పెంచి పోషిస్తున్నటువంటి పరిస్థితి ఐఎస్ఐ నేరుగా ఉన్నటువంటి విషయం మనకు తెలిసిందే. అలాగే పాకిస్తాన్ ఆల్ఖైదా కావచ్చు, ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ఉగ్రవాద సంస్థలకైనా కూడా, నిషేధించినటువంటి ఉగ్రవాద సంస్థలకైనా కూడా సో డైరెక్ట్గా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్నటువంటి సంబంధాలు ఉన్న ఏకైక దేశం పాకిస్తాన్. కాబట్టి పాకిస్తాన్ చర్చలు అనగానే ఎవరు కూడా దాన్ని పెద్దగా నమ్మినటువంటి పరిస్థితి లేదు. ఆ చర్చలు సఫలవంతం అవుతాయని కూడా ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కాబట్టి ఇప్పుడు భారత్ ఒకవేళ ఆ పాత్రను పోషిస్తే భారత్కు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు, భారత్కు ఉన్నటువంటి స్ట్రాటజీ, భారత్కు ఉన్నటువంటి ముఖ్యంగా మంచి పేరు, అంటే ఇప్పటి వరకు కూడా మన చరిత్రపరంగా చూసినట్లయితే ఏ దేశం వైపు కూడా మనం దాడి చేయలేదు, ఏ దేశాన్ని కూడా మనం ఆక్రమించుకోవాలనేటువంటి ప్రయత్నం చేయలేదు. మనం అఖండ భారత్గా ఉన్నటువంటి మన దేశం పాకిస్తాన్ విడిపోవాలనుకుంటే పాకిస్తాన్ని సపరేట్ చేసాం. అదేవిధంగా ఈస్ట్ పాకిస్తాన్గా ఉన్నటువంటి బంగ్లాదేశ్ విషయంలో కూడా ఆ ఈస్ట్ పాకిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగినప్పుడు యుద్ధంలో కూడా మనం బంగ్లాదేశ్ అంటే అప్పుడు ఉన్నటువంటి ఈస్ట్ పాకిస్తాన్ వైపు మనం నిలబడి 1970s టైంలో మనం బంగ్లాదేశ్ ఏర్పడడానికి మనమే కారకులయ్యాం. సో ఆ దేశానికి కూడా స్వతంత్రం రావడానికి కూడా మనమే కారకులైనటువంటి విషయాన్ని కూడా చెప్పాలి. అదేవిధంగా నేపాల్ విడిపోవడానికి కూడా మనమే స్వచ్ఛందంగా మన దేశాన్ని నుంచి ఆ దేశానికి మనం స్వాతంత్రం ఇచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి ఏ దేశం మీద కూడా మనం దండెత్తలేదు, ఏ దేశం మీద కూడా దాడి చేసి ఆ భూభాగాన్ని ఆక్రమించుకునేటువంటి ప్రయత్నం మనం ఇప్పటి వరకు చేయలేదు. కాబట్టి మన జోలికి వస్తే, మన దేశ భూభాగం వైపు ఎవరైనా ఆక్రమించి మన దేశంలో ఉన్నటువంటి ప్రజలను, మన జాతిని ఎవరైనా ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళని మాత్రం వదిలిపెట్టేది లేదు అనేది విషయాన్ని మనం ఆపరేషన్ సింధూర్ టైంలో పాకిస్తాన్కి చెప్పినటువంటి బుద్ధి, అలాగే మనకున్నటువంటి డిఫెన్స్ పవర్ అనేది కూడా ప్రపంచం అంతా కూడా చూసినటువంటి పరిస్థితి. మరోవైపు ఇక్కడ రష్యాతో కూడా మన శాశ్వతమైనటువంటి మిత్రదేశంగా ఉన్నటువంటి దేశం కూడా రష్యా. కాబట్టి ఇప్పుడు ప్రధాన దేశాలన్నీ కూడా చూసినట్లయితే అమెరికా, చైనా, రష్యా, ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్, ఈ దేశాలన్నీ కూడా కలుపుకుంటే ఒక్క చైనాతో మినహా మిగిలినటువంటి అన్ని దేశాలతో కూడా మనకు మంచి సంబంధాలు ఉన్నాయి. కాబట్టి దౌత్యపరంగా అన్ని శక్తి సామర్థ్యాలు ఉండి చర్చలను సఫలవంతం చేసేటువంటి ఒక శక్తి సామర్థ్యాలు ఇండియాకు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు అందరూ మన వైపు చూస్తున్నారు అనేది చెప్పాలి. నిజంగా ఈ చర్చలు సఫలవంతమైతే సో గ్లోబల్ లెవెల్లో మన ఇండియా స్థాయి ఇప్పటికే మనకు ఒక మంచి ఎదుగుతున్నటువంటి దేశంగా, జీడిపి పెరిగి ఇప్పుడు 4వ స్థానంలో ఉన్నటువంటి దేశంగా, రాబోయేటువంటి కొన్ని దశాబ్దాల్లో మిగిలినటువంటి అగ్రదేశాలతో పోటీ పడి మనం ఆ స్థాయికి వెళ్ళేటువంటి దేశంగా ఉన్నటువంటి మన భారతదేశం ఇప్పుడు ఈ యుద్ధాన్ని కానీ ఆపగలిగితే ఖచ్చితంగా మనకి ప్రపంచ స్థాయిలో ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉంటుంది. సో భవిష్యత్తులో ఎక్కడైనా కూడా ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు భారత్ దౌత్యాన్ని ప్రతి దేశం కూడా కోరుకునేటువంటి పరిస్థితులు ఏర్పడతాయని ఖచ్చితంగా చెప్పవచ్చు. దీపిక. రైట్ విజయ్, థ్యాంక్ యూ. పశ్చిమాసియాలో మంటలు రగులుతున్న ఈ సమయంలో ప్రపంచం మొత్తం ఇప్పుడు ఒకే దేశాన్ని ఆశగా చూస్తుంది, అదే భారత్. నరేంద్ర మోడీ తీసుకునే నిర్ణయాలు యుద్ధాన్ని ఆపుతాయా లేక ప్రపంచాన్ని మరింత సంక్షోభంలోకి నెడతాయా అనేది ఆసక్తికరంగా మారింది. ఒక్క ఫోన్ కాల్తో మొదలైన ఈ పరిణామాలు ప్రపంచ రాజకీయాలను కొత్త దిశలోకి తీసుకెళ్తాయా అన్నది చూడాలి.